మేము శాంతియుతంగా నిర్వహిస్తామని చెప్పినాం. ఏం చేసినాం చెప్పండి? ఇక్కడికి వచ్చి మైకులు పట్టుకొని మా ఆవేదననే వ్యక్తం చేసినాం కదా, అంతకుమించి ఏమైనా చేసినామా? ఆ అవకాశం కూడా లేకపోతే ధర్నా చౌక్ని ఎత్తేయండి దయచేసి. ధర్నా చౌక్ పేరిట మీరు మమ్మల్ని పర్మిషన్ ఇచ్చినట్టే ఇస్తారు, ఇబ్బంది పెడతారు. అయినా సరే ఇప్పటిదాకా సహకరించిన పోలీసు వారికి, మీడియా మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు. అలాగే ఇన్ని నిర్బంధాల మధ్యలో కూడా దాటుకొని ఈ ధర్నాకు వచ్చి విజయవంతం చేసిన ప్రతి నిరుద్యోగికి కృతజ్ఞతలు. మీరు హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే చాలా ఇబ్బంది పెట్టింది నాకు తెలుసు, ఎక్కడికక్కడ ఆపేసిర్రు, అయినా సరే వచ్చిర్రు. మీరంతా ఎందుకు వచ్చిర్రు? నిరుద్యోగుల కోసం, ఉద్యోగాల కోసం, 2 లక్షల ఉద్యోగాల కోసం, రకరకాల నోటిఫికేషన్ల గురించి మాట్లాడే ప్రయత్నంలో భాగంగా మేము తీసుకున్నాము పర్మిషన్. కానీ మీరు దాన్ని అడ్డుకున్నారు. ఇందులో పోలీసులు మాత్రం విజయం సాధించిరనే నేను చెప్పగలుగుతా. ఇందులో మీరు విజయం సాధించిరు మా నిరుద్యోగుల్ని అడ్డుకోవడంలో. ఇంకొకసారి నిజంగా మీరు ధర్నా చౌక్లో పర్మిషన్లు ఇవ్వకండి, దయచేసి ఇవ్వకండి, ఆపకండి. నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఆపుతారు, రిక్వెస్ట్ ఎంత చేసినా సరే వినరు. ఇక్కడ కూడా చెప్పుకునే అవకాశం లేకపోతే విద్యాశాఖ మంత్రి ఏమన్నా మమ్మల్ని డైరెక్ట్ కలుస్తున్నారా అండి? విద్యాశాఖ మంత్రి ఏమన్నా మాతో డైరెక్ట్ చర్చలు జరుపుతున్నారా? మేము చెప్పేది ఏంటంటే, సరే ఇప్పటి వరకైనా ఇంటెలిజెన్స్ ఎవరైనా ఉంటే మీరు ఈ రిపోర్ట్ తీసుకెళ్ళండి. మా పోరాటం 2 లక్షల ఉద్యోగాల కోసమే. 2 లక్షల ఉద్యోగాలు 2.5 ఏళ్ళు అయినా సరే ఒక్క నోటిఫికేషన్ కూడా ఫ్రెష్ నోటిఫికేషన్ రాలేదు. ఎందుకు రాలేదని అడుగుదామంటే అవకాశం లేకుండా చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు అక్రమంగా. ఇంకేం చేయాలి? మేము శాంతియుతంగా ధర్నాన్ని పెట్టుకున్నా ఇది కూడా అవకాశం ఇవ్వకపోతే ఇంక మేము ఏం చేయాలి? 2 లక్షల ఉద్యోగాలు పోనీ మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రకారం రాహుల్ గాంధీ గారు చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి ఛాయ్ తాగి మరీ చెప్పిన నోటిఫికేషన్లు ఎక్కడున్నాయి? మరి ఇక్కడ వికారాబాద్కి వస్తారు ఆయన. మళ్ళీ ఒక్కసారైనా తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిచిన తర్వాత మళ్ళీ నిరుద్యోగుల్ని కానీ స్టూడెంట్స్ని కానీ కలిసే ప్రయత్నం చేసిర్రా? తర్వాత సరే ఆయన బిజీ ఉన్నారు, ప్రధానమంత్రిని అవ్వడంలో బిజీ ఉన్నారు అనుకుందాం. సరే ఇక్కడ విద్యాశాఖ మంత్రిని అడుగుతున్నాం. ముఖ్యమంత్రి జోలికి మేము పోం, మాకు అవసరం కూడా లేదు. విద్యాశాఖ మంత్రిని అడుగుతున్నాము. విద్యాశాఖ మంత్రి గారు, మీరు నిజంగా మీకు చాలా చిత్తశుద్ధి ఉంది. మీరు చాలా నిరుపేదం నుంచి, మీరు చిన్న స్థాయి నుంచి ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళిర్రు. మరి నిరుద్యోగుల కష్టాలు మీకు ఎందుకు పడతలేవు? ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి నిరుద్యోగుల రుణం తీర్చుకున్నారు మీరు. 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడున్నాయి? సరే మేమేమన్నా సరే ఇంకా నోటిఫికేషన్లు లేట్ అవుతాయా అంటే అది చెప్పరు. త్వరలో త్వరలో త్వరలో. ఏంది త్వరలో? నోటిఫికేషన్లు అడిగితే త్వరలో, ఏజ్ రిలాక్సేషన్ అడిగితే త్వరలో, ఏది అడిగినా త్వరలోనే. త్వరలో అనే మాట మీ డిక్షనరీలో ఎక్కడి నుంచి దొరికింది మీకు? ఈ త్వరలో అన్న పదానికి స్వస్తి పలకండి. మా నిరుద్యోగుల ఆవేదనను ఇప్పటికైనా గుర్తించండి. జూన్ 2కి డెడ్ లైన్ విధించినాం మేము. జూన్ 2కి ఎందుకు? మేము నిజంగా సంతోషంగా తెలంగాణ ఆవిర్భావ రాష్ట్ర దినోత్సవాన్ని జరుపుకోవాలా లేదా? ఒకటే చెప్పండి. ఆ రోజు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు తెచ్చుకున్నాం రా బాబు, ఈ తెచ్చుకొని పరిశాన్ ఎందుకు అనే విధంగా జరుపుకోవాలా? తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది ఎందుకు? నీళ్లు, నిధులు, నియామకాలు ఎక్కడున్నాయి? 30 లక్షల మంది నిరుద్యోగులకి సగమైన నియామకాలు ఇస్తున్నారా మీరు? సరే ఎన్ని ఇస్తున్నారు? 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. పోనీ అవైనా ఇస్తున్నారా? ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఏడాది బాయ్, 2వ ఏడాది బాయ్, 3వ ఏడాది కూడా వచ్చే. ఇంకెప్పుడు ఇస్తారు? మేము ఛాలెంజింగ్గానే విద్యాశాఖ మంత్రిని కలుద్దాం అనుకొని మేము ప్రయత్నాలు చేస్తుంటే మీరు మాకు అవకాశం కూడా ఇవ్వట్లేదు. చిన్న పిల్లల్ని కలుస్తున్నారు, ఇంటర్మీడియట్ పిల్లల్ని కలుస్తున్నారు, గురుకుల పిల్లల్ని కొంతమందిని కలుస్తున్నారు. మా నిరుద్యోగుల్ని కలవడానికి మీకు ఏమవుతుంది? ఏం బాధ అవుతుంది? విద్యాశాఖ మంత్రి గారు, మీరు అనుకుంటున్నారేమో ఏమవుతుందిలే, ఎలక్షన్ ముందు నోటిఫికేషన్ ఇద్దాం, ఆ తర్వాత ఏదైతే అది అవుతుంది అని. ఇంత గోస పెడుతున్నారు కదా మమ్మల్ని, మాకు చెప్పుకునే అవకాశం లేకుండా చేస్తున్నారు కదా. ఇంకా మిమ్మల్ని మీ ఆ కుర్చీలో కూర్చొనిస్తామా మేము? ఇంకా మళ్ళా విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రిగా ఉండామనుకుంటున్నారా మీరు? ఏమనుకుంటున్నారు అసలు? 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి మమ్మల్ని మోసం చేసి ఈరోజు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా టీజీపీఎస్సీ ద్వారా ఒక 2000 పోస్టులకి నోటిఫికేషన్ ఇస్తామంటున్నారు. వయోపరిమితిని ఒక్క 1 ఇయర్ వ్యాలిడిటీ పెంచి ఇస్తారా? 1 ఇయర్. ఈ 1 ఇయర్లో మీరు నోటిఫికేషన్లు అన్ని రకాల నోటిఫికేషన్లు ఇస్తారా? మీరు మీ వల్ల అవుతుందా? చెప్పండి. ఫస్ట్ మీరు చెప్పాల్సిన మాట వ్యాలిడిటీ 1 ఇయర్ అని కాదు, ఈ 1 ఇయర్లో అన్ని రకాల నోటిఫికేషన్ ఇస్తామని మీరు చెప్పాలి కదా.
లేకపోతే జూన్ 2లోగా అన్ని రకాల నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పాలి కదా. మేము డెడ్ లైన్ ఏం విధిస్తున్నామంటే ఇంకొకటి జీవోలు, ఓటీఆర్కి లాస్ట్ డేట్లు. అసలు ఓటీఆర్కి లాస్ట్ డేట్ ఎందుకండి? అయిపోయిన డిగ్రీ అయిపోయిన విద్యార్థులందరూ కూడా అప్లై చేసుకుంటారు, అప్డేట్ చేసుకుంటారు. ఓటీఆర్కి లాస్ట్ డేట్ ఎందుకు? ఇంకా జీవోలన్నీ అడ్డమైన జీవోలు. అసలు 46 జీవో, జీవో నంబర్ 4, 108 జీవో, 29 జీవో, ఇట్లా ఈ జీవోలన్నీ నిరుద్యోగులకు హానిగా ఉన్నాయి, ఈ జీవోల వల్ల ఉద్యోగాలు కోల్పోతున్నాం అని చెప్తుంటే ఉన్న జీవోలు రద్దు చేయకుండా కొత్త కొత్త జీవోలను పుట్టిస్తున్నారు మీరు. అసలు ఈ జీవోలన్నీ మాకు ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాయని చెప్తున్నాం కదా, వద్దని చెప్తున్నాం కదా. విద్యాశాఖ మంత్రి గారు, సరే మీ దగ్గర డబ్బులు లేకపోతే పరిపాలన చేసే విధానం ఇది కాదు. నిరుద్యోగుల దగ్గర ఫీజులు వసూలు చేయడం కాదు, నిరుద్యోగుల దగ్గర ఎక్కువ ఫీజులు వసూలు చేయడం కాదు, నిరుద్యోగుల దగ్గర ఫ్రీ ఎగ్జామ్స్ నిర్వహిస్తా, ఎలాంటి ఫీజులు తీసుకోకుండా నిర్వహిస్తా అని చెప్పిన మా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఎక్కడున్నారు? ఆ మాట ఎట్లా తప్పుతున్నారు? ఒక్కొక్క ఫీజు ఒక్కొక్క ఎగ్జామ్కి 1500, 1500కు మించే ఉంటుంది. ఎక్కడి నుంచి కట్టాలండి? ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? రూమ్ రెంట్ 4000 కట్టాలి, నెలకొక ఎగ్జామ్, ఏదో ఒక ఎగ్జామ్ ఉంటుంది, టెట్ ఎగ్జామ్ ఉంటుంది, ఏదో ఒక ఎగ్జామ్ ఉంటుంది, ఆ ఎగ్జామ్లన్నీ ఫీజులు కట్టుకోవాలి. అంటే ఒక ప్రతి నెల విద్యార్థులకి ఆర్థిక భారం 10,000 పైన పడుతుంది. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, యువ వికాసం ఎటుపోయిందో తెలియదు. ఇవన్నీ నిరుద్యోగులకు మీరు ఇస్తా అన్న భరోసాలే కదా, ఎక్కడున్నాయి చెప్పండి? అందుకే మేము ఇక్కడ శాంతియుతంగా ప్రొటెస్ట్ చేద్దామని అనుకున్నాము, కానీ ఇందులో కూడా మీరే విజయం సాధించరు. ఇంకెక్కడ ఉద్యోగాలు ఇస్తారు? నిజంగా మీకు ఉద్యోగాలు ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా మాకు జూన్ 2లోగానే తెలియజేయాలి. లేకపోతే జూన్ 2 రాత్రి 12 గంటల వరకు చూస్తాం. ఒకవేళ జూన్ 2లోగా మీరు ఉద్యోగాలు ఇవ్వని పక్షంలో జూన్ 3 రోజు మీరు పరిణామాలు ఊహించలేరు. మరో తెలంగాణ ఉద్యమాన్ని తలపించే విధంగా మేము చేస్తాము. నిరుద్యోగ ధూమ్ధాంలు, నిరుద్యోగ రాస్తారోకోలు, నిరుద్యోగుల వంట వార్పులు అన్ని నిరుద్యోగుల పేరిట జరుగుతాయి. ఒకవేళ మీరు పర్మిషన్లు ఇవ్వకపోయినా, మీరు పర్మిషన్లు ఇస్తేనే తెలంగాణ ఉద్యమం జరగలేదు, మీరు పర్మిషన్లు ఇస్తేనే తెలంగాణ ఈరోజు రాష్ట్రం ఏర్పడలేదు. మీరు పర్మిషన్లు ఇవ్వకపోయినా ఈ రోజు కూడా ఈ ఉద్యమాన్ని ఎవరు ఆపలేరు. మళ్ళా చెప్తున్నాం, అల్టిమేటం జూన్ 2 వరకు అన్ని రకాల నోటిఫికేషన్లు ఇవ్వాలి. ఇవ్వకపోతే ఖబర్దార్ చెప్తున్నాం. మొన్న గత సంవత్సరం మీరు నోటిఫికేషన్లు ఇవ్వకనే జూబ్లీ హిల్స్ దాకా వచ్చినాం. ఈసారి ఇవ్వకపోతే కొడంగల్కి వస్తాం చెప్తున్నా, కొడంగల్కి వస్తాం నిరుద్యోగులం అందరం. కొడంగల్కి వచ్చి మీ భరతం పడతామని చెప్తున్న విద్యాశాఖ మంత్రి గారు, నేను విద్యాశాఖ మంత్రికే నేను వార్నింగ్ ఇస్తున్నా, ఎవరిని కూడా ఏమనట్లేదు, విద్యాశాఖ మంత్రిని హెచ్చరిస్తున్నా. మాకు నిరుద్యోగులకి విద్యా వ్యవస్థతోటి విద్యాశాఖ మంత్రితోటే సంబంధం, మిగతా ఎవరితోటి మాకు అవసరం లేదు. విద్యాశాఖ మంత్రి గారే మాకు దీనికి ఆన్సర్ ఇవ్వాలి. విద్యాశాఖ మంత్రి గారు మీరు ఏం చెప్తారో ఈ సభ తర్వాత ఇక్కడ 10 మంది ఉన్నారా, 20 మంది ఉన్నారా, 100 మంది ఉన్నారా సంబంధం లేదు. ఆ 100 మందిలో 10 మంది గొంతుక ఏంది, వాళ్ళ ప్రశ్నలు ఏంది, మీరు ఇచ్చే దానికి సమాధానం ఏందో మాకు తెలియాలి. మేము నిజంగా కొడంగల్ వరకు వచ్చేటట్టు చేసుకోకండి, మీ ఇంటి ముందుకు వచ్చేటట్టు చేసుకోకండి.